ఒకప్పుడు బాబుగారి జమానా అంటే పేపరు, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్, టీవీ ఛానల్, మన ఈటీవీ, మన జెమిని అన్నట్టు ఉండేది. వాటిట్లో వార్తలు మనం బాబుగారు ఏం చెప్పారు, కన్నెర్ర చేసిన బాబు, సీరియస్ అయిన బాబు, అధికారులు నిలదీసిన బాబు, బిత్తరపోయిన అధికారులు, వణికిపోయిన అధికారులని గడగడలాడించిన బాబు, ఇట్లాంటి హెడ్డింగులు, ఇట్లాంటి వార్తలు పేపర్లు. ఇది ఒక 95 నుంచి సుదీర్ఘకాలం పాటు నడుస్తూనే వచ్చినాయి. న్యూట్రల్ మీడియా లేదు, వాటిట్లో వచ్చేది అమ్మో బాబుగారు సూపర్ రా, ఇదే టైప్లో ఉండేది. ఆ తర్వాత సోషల్ మీడియా యుగం వచ్చేటప్పటికి ఆయన దెబ్బతిన్నారు. 2014లోను సోషల్ మీడియా దెబ్బ పుణ్యమా అన్నటువంటి 2019లో దెబ్బతిండమైంది. ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు పేపరు టీవీలని చూసి పేపర్ని అట్ట చూస్తారు, హెడ్డింగ్లు, వార్త చదివే తీరిక కూడా చాలా తక్కువ మందికి ఉంది. అది ఏ క్రైమో, సస్పెన్సో, థ్రిల్లరో, పొలిటికల్ ఇంపార్టెన్సో ఉంటే అంతవరకు చూస్తారు, మిగతాది అక్కడ పడేస్తారు. అలాంటి రోజుల్లో ఇవాళ యూట్యూబ్లు వీటిట్లో అన్నీ చూసేస్తారా, పెద్దాన్ని చూసేస్తారా? లేదు, చూడదగ్గ విధంగా, అర్థమయ్యే విధంగా మాట్లాడగలిగింది, నమ్మకం కలిగింది. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల దాంట్లో వేస్తే వాళ్ళే చూసుకోవాలి, వైసీపీ అనుకూల దాంట్లో వేస్తే వాళ్ళే చూసుకుంటారు. అట్లా కాకుండా న్యూట్రల్గా ఉండేటటువంటి వాళ్ళని, మనం ఏ ముద్రలు వేసినా సరే ఉండేటటువంటి వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కాలం వచ్చింది. ఇన్ఫ్లుయెన్సర్ అంటే సమాజంలో వీళ్ళు చెప్తే బెటరు అనేది ఒక టైం వచ్చింది. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్లని వదిలేసి సమాచార శాఖ ఈ పేపర్లు, టీవీలోళ్ళకి కోట్ల రూపాయలు కాదు, 100 కోట్ల రూపాయలు తగలేస్తుంది. దాన్నే చంద్రబాబు గారు ప్రశ్నించారు, ఎక్కడికి పోతున్నారు మీరు అని. ఈ కాలం అర్థమవుతుందో లేదని. అర్థమవుతుంది, రేపు మాప మళ్ళీ దాన్ని మేనేజ్ చేసే ఒక గ్రూప్ వస్తుంది, మళ్ళీ మన కార్యకర్తలు మన వాళ్ళ యూట్యూబుల్లో పేపర్లో ఏమిద్దాంలే అని చెప్పే పాయింట్ వస్తుంది.